ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే 2026లో మీ జాతకం ఎలా ఉండబోతుందో వెంటనే తెలుసుకోండి. 100% ఖచ్చితంగా జ్యోతిష నిపుణులు చెప్పిన ప్రకారంగానే ఉంటుంది. మనలో చాలామందికి తమ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది. అయితే మీ పేరులోని మొదటి అక్షరం ఎస్ అనే అక్షరంతో ప్రారంభమైతే ఈ 2026 సంవత్సరంలో మీ సంపూర్ణ జాతకం మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆరోగ్యం, వివాహం, ఆదాయం, అదృష్టం, దురదృష్టం, రాబోయే ప్రమాదాలు, అలాగే మీ భవిష్యత్తులో జరగబోయే ఊహించిన సంఘటనలు, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు ఈ 2026 సంవత్సరం అత్యంత శక్తివంతంగా ఉండబోతుంది. ముందుగా మీ లక్షణాలు మరియు గుణగుణాల గురించి తెలుసుకుందాం. ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు చూడగానే ఆకట్టుకునేలాగా ఉంటారు. మీ మాట తీరులో స్పష్టత, గంభీరత ఉంటుంది. మీరు కష్టపడే వ్యక్తిత్వం గలవారు. వీరు మీ శ్రమను నమ్ముకుంటారు. ఏ పనినైనా మధ్యలో వదిలేయడం అస్సలు నచ్చదు. మీకు కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం మీది. కానీ కొన్ని విషయాలను మాత్రం మీ మనసులోనే గోప్యంగా ఉంచుకుంటారు. మీ మనసులోని మాటను అంత త్వరగా బయట పెట్టరు. ఎంతటి కష్టం వచ్చినా ముఖంపై చిరునవ్వుతో కనిపిస్తారు. మీకు కోపం త్వరగా వచ్చేస్తుంది. మీ కోపం ఒక్కసారి అహంకారంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో మీ ఆర్థిక పరిస్థితి, అలాగే ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరం మీకు డబ్బు పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 2026 జనవరి నుండి మే వరకు మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది. కానీ జూన్ తర్వాత నుండి ఈ సంపద అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారికి మాత్రం అధిక లాభాలు కలిసి వస్తాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఈ ఏడాది మీ విలాసాల కంటే మీ అవసరాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా పాత అప్పులు తీర్చడానికి, ఇల్లు కొనుగోలు చేయడానికి, ఏదైనా స్థలం కొనుగోలు చేయడానికి ఇలా పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తారు. ఇక ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ఎవరికీ కూడా పెద్ద మొత్తంలో అప్పు అనేది ఇవ్వకండి. ఎందుకంటే ఆగస్టు నెలలో ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ సంవత్సరంలో శని మరియు రాహువులు సంచారం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. ముఖ్యంగా ఈ జీర్ణ సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అలాగే కంటి చూపు మందగించడం మరియు కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అధిక పని ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి బీపీ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జూలై మరియు సెప్టెంబర్ నెలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల్లో వాహనాలు వేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సంవత్సరంలో మీ శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దాదాపు 3 నుండి 5 మంది శత్రువులు ప్రధానంగా కనిపిస్తున్నారు. మీ చుట్టూ తిరిగే వ్యక్తులే మీ శత్రువులుగా ఉంటారు. మీ విజయాలను చూసి పైకి పొగుడుతూ మీ వెనకాల గోతులనేది తవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా మీ బంధువర్గంలోనే ఒకరు మీకు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశం ఉంది. అలాగే మీ చుట్టూ ఉండే కొంతమంది మనుషులు మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఎవ్వరినీ కూడా తేలికగా నమ్మకండి. మీరు ఆపదలో ఉన్నప్పుడు ముఖం చాటు చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ అక్షరం వ్యక్తులకు మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పెద్దవారి సలహా సూచనలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీకు కష్టాలను తెచ్చిపెడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సెప్టెంబర్ తర్వాత నుండి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మనసుకు మెచ్చిన భాగస్వామి లభిస్తారు.
ఇక ఈ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ దాంపత్య జీవితంలో సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఎవరి మాట వినకండి, లేదంటే మీరే చాలా నష్టపోతారు. ముఖ్యంగా రహస్యాలను ఎవరికి కూడా చెప్పకండి, లేదంటే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. ఇక మీరు ఊహించిన ప్రమాదాల విషయానికి వస్తే ఈ సంవత్సరం నవంబర్ నెలలో అగ్ని ప్రమాదాలు లేదా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండండి. అలాగే మీరు ప్రయాణాలు చేసే సమయంలో విలువైన పత్రాలు లేదా విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అదృష్టం మరియు దురదృష్టం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీ తల్లిగారి తరపున ఆర్థికంగా లాభపడతారు. ఆస్తులు కలిసి వచ్చే ధనయోగం ఉంది. ఇక దురదృష్టం విషయానికి వస్తే ఈ అక్షరం పేరు గల వ్యక్తులు ఈ సంవత్సరం ఎవరికీ కూడా షూరిటీ సంతకాలు అనేది పెట్టకండి, లేదంటే మీరు చిక్కుల్లో పడతారు. ఇక ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ఈ సంవత్సరంలో మీరు ఊహించని విధంగా ట్రాన్స్ఫర్ రావచ్చు. ఇది మీకు ఇబ్బందిగా అనిపించినా మీ భవిష్యత్తుకు చాలా మంచిది. ఈ సంవత్సరంలో ఈ అక్షరం వారికి విదేశీ ప్రయాణాలకు బదులైన బలమైన యోగం ఉంది. అవాహితులకు వివాహ గడియలు దగ్గర పడుతున్నాయి. ముఖ్యంగా మీ తల్లి ఆరోగ్యం విషయంలో ఈ ఏడాది కొంచెం శ్రద్ధ వహించాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ స్పష్టత ఉంటుంది, కానీ మీ తల్లిదండ్రుల సలహాను కూడా వినడం నేర్చుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా మీకు తిరుగనేది ఉండదు. ఈ 2026 సంవత్సరంలో మీకు అనుకూలమైన నెలలు మార్చ్, మే, సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలో. ఈ 4 నెలలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇక ఎక్స్ అక్షరం పేరు గల వ్యక్తులు ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా మార్చ్ నెలలో ప్రారంభించండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగాలు చేసే వ్యక్తులకు మార్చ్ నెలలో జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఊహించిన లాభాలు వస్తాయి. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ పాత స్నేహితుల నుండి సహాయం అందుతుంది. ఇక ఈ సంవత్సరం 2026 సంవత్సరం డిసెంబర్ నెలలో, అంటే ఏడాది చివరిలో మీరు ఒక పెద్ద ఆస్తిని కానీ, వివాహాన్ని కానీ, వాహనాన్ని కానీ కొనే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని నెలల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు ఈ సంవత్సరంలో ముఖ్యంగా 3 నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 నెలలు మీకు అస్సలు కలిసి రావు. జూన్ నెల, ఆగస్టు మరియు అక్టోబర్, ఈ 3 నెలలు కొంచెం కష్టకాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2026 జూన్ నెలలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ నెలలో అధిక ఒత్తిడి కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేది ఏర్పడతాయి. ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారం తగ్గించండి. అలాగే ఈ 2026 ఆగస్టు నెలలో ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులకు ఆర్థిక నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఎవరికీ కూడా అప్పు అనేది ఇవ్వకండి. అలాగే ఎవరి నుండి కూడా అప్పు తీసుకోమాకండి. మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం అనేది ఉంది. అలాగే అక్టోబర్ నెలలో అనవసరమైన వాదనలు వల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ అక్టోబర్ నెలలో మౌనంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు గురుగ్రహ అనుగ్రహంతో ఈ సంవత్సరం ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఇక మీ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోండి. బయట వ్యక్తులు జోక్యం చేసుకుంటే కుటుంబంలో ఆస్తి తగాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మార్చి తర్వాత నుండి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూసే వ్యక్తులకు మే నెల నుండి అక్టోబర్ మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ మొండితనం వల్ల ఈ సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే ఈ సంవత్సరం భూమిపైన పెట్టుబడి పెడితే
మీకు బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఎలాంటి ఆపదలు లేకుండా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలంటే ఈ సంవత్సరం శ్రీ మహావిష్ణువుని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించండి. ఇక మీ అదృష్ట సంఖ్య 1, 9. అదృష్ట రంగు పసుపు, ఎరుపు మరియు తెలుపు. ఈ 3 రంగులు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఇక ఈ విధంగా ఈ 2026లో ఎక్స్ అక్షరం పేరు గల వ్యక్తుల జాతకం ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియోని చివరన కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.